సెల్ఫ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయొచ్చు అంటున్నారు కదా. ఫస్ట్ మీరు డిపార్ట్మెంట్లోనే ఏమైనా డిపార్ట్మెంట్ టీచర్స్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఫస్ట్ ఇలా మీరు స్వచ్ఛందంగా కండక్ట్ చేయండి. మనకి రేపటి నుంచి లాంఛనంగా రేపు గౌరవ ఎమ్మెల్యేస్కి ఫస్ట్ అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న హెడ్స్ ప్రజాప్రతినిధుల ద్వారా ముందు మొదలు పెడుతున్నాం. అంటే పంచాయతీ లెవెల్లో సర్పంచ్ కావచ్చు, మండల పరిషత్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా వాళ్ళందరి ఆధ్వర్యంలో ముందు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ముందు అక్కడి నుంచి లాంచ్ చేసుకొని 17వ తారీఖున అందరూ సచివాలయం సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు. 18వ తారీఖున పద్మశ్రీ అవార్డ్స్ పొందిన వాళ్ళు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్ వాళ్ళందరికీ వాళ్ళ ద్వారా చేస్తాము. 19వ తారీఖున అందరూ డిఆర్డిఏ మహిళలు అందరికీ కూడా చేయమని మనం చెప్తున్నాం. అంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి వాళ్ళకి. స్మార్ట్ ఫోన్ లేకపోతే ఈ పని అవ్వదు, ఇంటర్నెట్ కూడా ఉండాలి. 20వ తారీఖున ఎన్ఆర్జీఎస్ స్టాఫ్, 21వ తారీఖున మీరు అన్నట్టు టీచర్లు, మిగతా ఆర్డబ్ల్యూఎస్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, మన గవర్నమెంట్ సిబ్బంది. 22వ తారీఖున కాలేజ్, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని సిబ్బంది. 23వ తారీఖున అంగన్వాడీ స్టాఫ్. 24న శాండీస్ సండే రోజు సంతల్లో కూడా ఒక సచివాలయం సిబ్బంది ఎవరో ఒకరిని కూర్చోబెట్టి అక్కడ ఉన్న వాళ్ళని చేయించడం. 25వ తారీఖునేమో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ లైక్ అపార్ట్మెంట్స్లో కూడా స్పెషల్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో దీన్ని చేస్తాం. 26వ తారీఖున 5K రన్ కూడా చేయబోతున్నాం. అది మోస్ట్లీ ఇక్కడ హిందూపూర్ అనేది ఆలోచిస్తున్నాము. సో మేబీ ఒక చోట 5K or 2K రన్ వీ విల్ ప్లాన్. 27న ఇండస్ట్రియల్ పర్సన్స్, ఇండస్ట్రీ ఓనర్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది, బ్యాంక్స్ అన్నీ కూడా. 28న డ్వాక్రా ఆల్రెడీ చెప్పుకున్నాం. పోలీస్ పర్సనల్స్కి కూడా ఉంటాయి, ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ కూడా ఉంటాయి. అయితే నేను ఏమనుకుంటానంటే ఈ ఒక్క డే రోజే కాకుండా అందరికీ ఒకేసారి చెప్పేస్తాం. ఎందుకంటే ఈ 1 వీక్లో ఎన్యూమరేషన్ జరగాలి కాబట్టి ఇవాళ ఈవినింగ్ టెలికాన్ఫరెన్స్లో డిపార్ట్మెంట్ హెడ్స్ లైక్ ఎస్హెచ్జి వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం, ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి ఇవాళ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం, అంగన్వాడీ వాళ్ళకి కూడా ఇవాళ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం. ఆ రోజు ఫార్మల్గా లాంచింగ్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ సిబ్బందికి అందరికీ ఇవాళ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడతాం. ఇవాళ రేపు మోస్ట్లీ రేపటి నుంచి ప్రారంభం. ఎప్పటి క్లోజింగ్ సార్? ఇది 30 వరకు. ఇది 30 సెల్ఫ్ ఎన్యూమరేషన్ 30తో లాక్. ఓకే సార్. మొత్తం టోటల్ ప్రక్రియ సార్ 30తో లాక్ టోటల్. ఈ మొత్తం అంతా కంప్లీషన్ ఇది ఈ నమోదు మొత్తం అంతా మే 31 లోపల అయిపోవాలి. 100% అయిపోవాలి ప్రతి ఇల్లు. మే 30, మే 1 నుంచి మే 31 వరకు మేమందరం ఫీల్డ్లో, అంటే మా సిబ్బంది అందరూ ఫీల్డ్లో ఉంటారు. ఒకటి మాత్రం బాగా హైలైట్ చేయాలండి మీరు, sc.census.gov.in sc.census.gov.in ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ప్రతి సచివాలయంలో కూడా మా డిజిటల్ అసిస్టెంట్ ఈ పోస్టర్ పెట్టుకొని, అంటే ఎనీ పర్సన్ కెన్ గో టు సచివాలయం అండ్ కానీ విషయం ఏంటంటే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్, ఎస్సీ అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఎవరింట్లో వాళ్ళే చేయాలి. అంటే అందరూ ఒక దగ్గరికి వచ్చి చేయడానికి ఉండదు. నేను వెళ్ళి నా ఇంట్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళి సచివాలయం దగ్గర ఇవ్వడానికి కుదరదు, ఆ ఇంట్లోనే చేయాలి. ఒకటి. రెండోది, ఒక్క ఫోన్కి ఒక్క కుటుంబంలో ఒక ఓనర్ ఒక మొబైల్కి ఒకసారి లాగిన్ అవుతుంది. మీరు ఒకసారి ఇక్కడ లాగిన్ అయిపోయి మీరు ఎంటర్ చేస్తే ఇంకోసారి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళినా అవదు, ఒప్పుకోదు. అంటే ఒకసారి సబ్మిట్ కొడితే ఇంకోసారి ఆ ఫోన్ ఆ నెంబర్ తీసుకోదు. అంటే పేరెంట్స్ సపరేట్ ఉంటారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు సపరేట్ చేసుకోవచ్చు. 2 సపరేట్ అంటే ఒకటే 2. సో ఫ్యామిలీలో ఇంటి పెద్ద అనేవాడు ఫ్యామిలీ హెడ్ అవుతాడు. అది లెక్క. అంటే ఒకటో ఫోన్లో ఇంకోటి తయారు చేసుకున్నారు కదా సార్, ఒకే ఫోన్లో ఇంకో ఫ్యామిలీ అట్లా చేసి ఉండదు. అంటే ఇంట్లో కొడుకు, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉన్నారనుకోండి, తండ్రి పేరు మీద ఒకసారి చేసి మళ్ళీ కొడుకు కూడా అదే ఇంట్లో చేస్తే డూప్లికేషన్ అవుతుంది. అప్పుడు మేము వెళ్ళి ఒకే ఫోన్ నెంబర్లో 2 ఫోన్ నెంబర్లతో ఒకే ఇంటికి వాళ్ళు కనుక సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే ఒక డేటాని తీసుకొని ఇంకో డేటాని మేము ఇగ్నోర్ చేస్తాం. అందుకు ఎన్యూమరేటర్ వెళ్ళినప్పుడు అదే ఇంట్లో 2 డేటా వచ్చింది అనుకోండి, ఒక డేటాని మేము యాక్సెప్ట్ చేస్తాం, 2 డేటాని ఇగ్నోర్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ హౌస్లో అంటే మన సోషో ఎకనామిక్ ఇండెక్స్, స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ తయారు చేయాలంటే ఈ సెన్సస్ డేటా ఇది మన ఇండియాకి ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు 2010లో లేని అపార్ట్మెంట్లు ఇప్పుడు వచ్చాయి. సో ఎంతమంది రెసిడెన్షియల్లో అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ఎంతమంది యాస్బెస్టస్ హౌస్లో ఉంటున్నారు, ఎంతమందికి ఇంటర్నెట్ సదుపాయం ఉంది, ఎంతమందికి
తాగునీరు కూడా ఎలాంటి తాగునీరు, ట్యాప్ వాటరా, ప్యాకేజ్డ్ వాటరా, లేదంటే పబ్లిక్ ట్యాపా, అలా అన్ని రకాలు అడుగుతాం. అంటే గ్యాసా, ఎల్పిజియా, పిఎన్జియా, ఇలాంటివి అడుగుతాం. అంటే మన గ్రోత్ ఫ్యాక్టర్స్కి డిటర్మైన్ చేయడానికి ఈ డేటా చాలా, ఇది నాట్ ఓన్లీ సెన్సస్ అంటే ఓన్లీ ప్రజల జనాభాయే కాదు, ఎకనామిక్ ఇండెక్స్ కూడా మ్యాటర్స్, సోషియో ఎకనామిక్ ఇండెక్స్ కూడా ఇది మ్యాటర్. కాబట్టి ఈ సెన్సస్ని మనం చాలా భక్తి శ్రద్ధలతో మనం చేయడం జరుగుతుంది. లైక్ ఎలక్షన్స్కి ఎంత స్టాచ్యుటరీగా మేము చేస్తామో ఇది కూడా అంతే స్టాచ్యుటరీగా మేము ఈ డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్.